నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ రెండు చేతులు పైకెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. నేను మరి దేవుడు మనతో మాట్లాడే ముందు నేను ఒక్క చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను అందరినీ. అందరూ రక్షణ పొందారండి? రక్షణ పొందిన వారందరూ చేతులు పైకెత్తండి. రక్షణ పొందిన మనందరం కూడా దేవుని పరిచర్యలో లేకపోతే దేవుని పనిలో ఉండాలని ఆశపడుతున్న వారు చేయగలండి. దేవుని పరిచర్యలో దేవుని పనిలో మనం వాడబడాలి. ఎందుకు వాడబడాలి అర్థం తెలుసండి? అయితే చాలా మంది చాలా కారణాలు మనకి బైబిల్ పరంగా మనం వింటూ ఉంటాం. అయితే ఈరోజు ఇర్మియా ద్వారా ప్రవక్త అతని ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు మనతో చదువుకున్నట్లు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకుంటే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. ఎవరు రాస్తున్నారండి ఈ మాట? ఇర్మియా రాస్తున్నారు. ఇర్మియా దేవుడు యెహోవా వాక్కు ఇర్మియాకి ప్రత్యక్షమైందంట. అయితే అతనికి ప్రత్యక్షమయ్యి ఏం చెప్పారంట? గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని అని దేవుడు యెహోవా వాక్కు అంటే యెహోవా అతని వాక్యం చేత ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రవక్త అయిన ఇర్మియాతో మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మనకి ప్రవక్త అయిన ఇర్మియాతో మాట్లాడుతున్నారు, నాతో కాదు కదా చాలా మంది అనుకుంటారు. అయితే బైబిల్ చదివినప్పుడు ఎప్పుడైనా మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రస్తుత పరిస్థితులు అంటే ఏ రోజైతే ఈ గ్రంథం అంటే ఇర్మియాతో దేవుడు మాట్లాడాడో ఆ రోజు ఇర్మియాతో ఒక్కరితోనే మాట్లాడడం కాదు, కానీ ఫ్యూచర్ లో కూడా మనతో కూడా మాట్లాడుతున్నారు అనమాట. ఈ గ్రంథకర్త ఏం తెలియజేస్తున్నారంటే, ఆ రోజు దేవుడు ఇర్మియా ఒక్కరితోనే మాట్లాడలేదు, కానీ ఇర్మియా ద్వారా ఫ్యూచర్ లో రాబోతున్న మనతో కూడా మాట్లాడుతున్నాడని. ఈ యొక్క మనం బైబిల్ ఎప్పుడు చదివినా కూడా అది రెండు టెన్సెస్ లో ఉంటుంది. ఒకటి డైరెక్ట్ స్పీచ్ అంటే ఎవరితో అయితే దేవుడు మాట్లాడుతున్నాడో ఆ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తితో డైరెక్ట్ గా దేవుడు కానీ లేకపోతే ఆ సందర్భం ఉంటది. ఇండైరెక్ట్ గా ఫ్యూచర్ లో ఎవరైతే ఆ గ్రంథాన్ని లేకపోతే ఆ వాక్యాలు చదువుతున్నారో ఇండైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడుతున్నారు అన్నమాట. అయితే ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటంటే, ఇర్మియాని దేవుడు గర్భంలో ఉండి రూపింపక మునిపే అతన్ని నియమించుకున్నారని ఇక్కడ చదువుతున్నాం. అయితే నిన్ను నన్ను కూడా దేవుడు గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు ప్రణాళిక చొప్పున మనం నిర్మింపబడి ఆయన ప్రణాళికలో ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే నీవు గర్భం నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించింది అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. అయితే చాలా మందికి ఆశ ఉంటది, రక్షణ తీసుకున్న తర్వాత చాలా మంది ఎవరిని చూస్తూ మంచిగా వాళ్ళు దేవుని సన్నిధిలో వాడబడుతున్నారు కదా, అది కీబోర్డ్ ప్లే చేయడం కావచ్చు, ప్యాడ్స్ ప్లే చేయడం కావచ్చు, లేకపోతే వేరే కుర్చీలు సర్దడం కావచ్చు, వేరే చిన్న పని కానీ పెద్ద పని కానీ ఏ పని అయినా కానివ్వండి, అది దేవుని పరిచర్య, దేవుని పని అని మనం గ్రహించాలి. అయితే వాళ్ళ ఆ పనిలో వాళ్ళు వాడబడుతున్న టైంలో చాలా మందికి ఆశ ఉంటుంది, వాళ్ళు వాడబడుతున్నారు, వాళ్ళు పని చేస్తున్నారు, నేను కూడా చేస్తే బాగుంటది కదా అని అనుకుంటారు. కానీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆగిపోతారు ఏంటంటే, నాకు పిలుపు లేదు. చాలా మంది అనుకుంటారు నాకు పిలుపు లేదు. పిలుపు ఉందా లేదండి? మనందరికి ఉంది కదండి. అయితే మనం అనుకుంటారు, చాలా మంది అనుకుంటారు దేవుని పిలుపు అంటే దేవుడు ప్రత్యక్షమయ్యి నీతో ముఖాముఖిగా లేకపోతే మనతో ముఖాముఖిగా మాట్లాడితేనే దేవుని పిలుపు ఉంది, లేకపోతే దర్శనం కలిగితేనే దేవుని పిలుపు ఉంది అని మనం చాలా మంది అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడి వాక్యము, ఈ బైబిల్ ఏంటంటే మనకి దేవుడి వాక్యం అంటే ఆయన చెప్పిన మాటే కదండి. ఈ బైబిల్ మొత్తంలో ఎన్ని ఉన్నాయో ప్రతిదీ కూడా దేవుడు చెప్పిన ఆజ్ఞ, ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా రాయబడి ఈ గ్రంథము ప్రతిదీ దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్క మాట. కాబట్టి ఈ యొక్క మాటల్లో ఏదైతే చెప్పబడుతుందో అన్నింటికి మనకి ఆజ్ఞ కదండి, అవునా కదా? దేవుడు చెప్పిన ప్రతిదీ, ఇప్పుడు మనం ఏ వాక్యం తీసుకున్నా ఈ వాక్యం మీరు చేస్తే చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేకపోతే మానేయాలి ఉంటుంది. ఎక్కడైనా ఇది చేయుడి అని ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించుడి అని ఉంది. అక్కడ చేస్తే చేయండి. ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? మీకు ఇష్టం ఉంటే చేయండి,
వాళ్ళు చేస్తే మీరు చెయ్యండి అని ఏముందా? నిన్ను వదిలి నీ పొరుగు అని ప్రేమించండి. ఎగ్జాక్ట్ అక్కడ కమాండ్మెంట్ అది. అదంటే ఏంటి? ఆజ్ఞ. ఆ ఆజ్ఞ అతిక్రమిస్తే ఏంటి? పాపం కదండి. అయితే అలాగే ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి ప్రత్యక్షంగా కనిపించి చెప్పడు కానీ ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటాడు. వాక్యం మనతో మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యం చదవాలి. ఎంతమంది చదువుతున్నారండి? ఫస్ట్ ఎయిడింగ్ క్వశ్చన్ అంత చేసేస్తారు రక్షణ పొందారని. ఇప్పుడు చేతులు లాగే చాలా మంది. అయితే దేవుడు మనతో మాట్లాడాలి, దేవుడి ప్రణాళిక మన పట్ల ఉంది అని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి? ధ్యానించాలి. మనం ఎప్పుడైతే ప్రార్థన అనేది చేస్తామో మనం దేవుడితో మాట్లాడుతున్నాం. అవునా కదండి? దేవా నాది పరిస్థితి, నాది జీవితంలో పలానా శ్రమ నుంచి నేను వెళ్తున్నాను, నన్ను రక్షించండి అని చాలా సార్లు మనం ప్రార్థన చేస్తాం. అయితే మనం ఎప్పుడు మనం మాట్లాడేది కానీ దేవుడు మాట్లాడేది మనం వింటామా లేదా? దేవుడు మాట్లాడేది మనం వింటున్నాము అనడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, ఎప్పుడు మనకి వీలైతే అప్పుడు, ఎప్పుడు మనం వీలు లేనప్పుడు వీలు చేసుకుని దేవుని వాక్యాన్ని చదివి దేవుని ధ్యానంలో మనం ఉంటామో అప్పుడు మనకి దేవుడు మాట్లాడతాడు అనమాట. అయితే ఈ వాక్యం ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే జనములకు ప్రవక్తగా నేను నియమించింది అంటే మనమందరినీ ఎవరు నియమించారట? ఆ కాలంలో ఇర్మియాని నియమించాడు. అయితే జనములందరికీ ప్రవక్తగా మనం నియమించాడు అంత దేవుడు. అంటే ప్రవక్త వేరు, ప్రవచనాలు వేరు. ప్రవచన వరం అనేది వేరు కదండి. ఆత్మ ఫలాల్లో ఇవన్నీ వస్తాయి కదండి. అయితే ఎవరైతే ప్రవక్త అని చెప్తున్నారో ప్రవక్త వేరు, ఈ ప్రవచన వరం అనేది వేరు. ప్రవక్త ఏంటంటే దేవుడు దర్శనం ద్వారా మాట్లాడి అతనికి ఏదైతే వాక్కు చెప్తున్నాడో అది జనాల వద్దకు వెళ్ళి తెలియజేయాలి. అయితే మనకేం చెప్పారు దేవుడు? మనం ప్రవక్త అంటారా? కాదు కదా. ప్రవక్త అంటే దేవుడు సపరేట్ గా ఒక వ్యక్తిని నియమించుకుంటాడు. అయితే మనందరికీ ఉన్నది ఏంటంటే యూనివర్సల్ కాల్, అంటే దేవుని జనాంగం, సొత్తైన మీరు రాజులు గాను యాజకులు గాను నియమించబడ్డారని దేవుని వాక్యం తెలియజేస్తున్నాను కదండి. అయితే మనం చాలా మంది అనుకుంటారు నాకు పిలుపు లేదు, నాకు ఏ విధమైన బాధ్యత లేదు అనుకుంటారు. చాలా మంది రక్షణ తీసుకున్న తర్వాత విశ్వాసులు అనే ట్యాగ్లైన్ పెట్టుకొని ఉండిపోతున్నారు చాలా మంది. అయితే దేవుడు ఏం చెప్పాడు మనకి? విశ్వాసిగా ఉండిపోమని చెప్పాడు ఎప్పుడైనా? చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారు ప్రతి ఒక్కరు ఓపెన్ చేయండి. బైబిల్ లేకపోతే పక్క వారిని చూడండి, ఒకసారి పక్క వారి బైబిల్ చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఇక ఏం చెప్తున్నారు? సమస్త జనులను విశ్వాసులుగా చేయడం చెప్తారా? శిష్యులుగా చేయాలని చెప్తున్నారు. విశ్వాసికి శిష్యులకి తేడా ఏంటండి తెలుసా? విశ్వాసం ఏంటంటే వింటి ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఆ వినిన విశ్వాసం ద్వారా మనం ఏం చేయాలి? రక్షణ పొంది బాప్తిసం తీసుకొని విశ్వాసి అని అనబడుతున్నాం. అయితే ఈ విశ్వాసిగా ప్రారంభించిన మన జీవితాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలంట? శిష్యులుగా మనం పరివర్తన చెందాలి. మన విశ్వాస జీవితాన్ని అక్కడతో ఆపేసుకోకుండా మనం ఏం చేయాలి? శిష్యులుగా పరివర్తన చెంది, అలనాడు శిష్యులు 12 మంది వాళ్ళు ఏం చేశారు? అక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 19వ వచనంలో సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎవరి శిష్యులుగా చేయమంటారు దేవుడు? నా శిష్యులుగా చేయమంటారా? లేకపోతే ఎవరైతే వాక్యం బోధిస్తున్నారో, ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వాళ్ళకి శిష్యులుగా చేయమంటారా? కాదు, యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యులుగా చేయమంటారు. అయితే ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు వారు 12 మంది శిష్యులకి ఏదైతే తెలియజేశారో వాళ్ళకి అసలు శిష్యులకు అంటే ఏం చెప్తారు ఒకసారి ఎవరికి తెలుసా? శిష్యులకు అంటే ఎవరైతే గురువు బోధకుడు ఉన్నారో అతను తదనంతరం అతను చేసిన కార్యాన్ని, అతను చేసిన బోధల్ని ముందుకు తీసుకెళ్లి ఇంకా అనేక మందికి చాటింపు చేయాలి, అది అనేక మందికి ప్రచురించాలి. అది శిష్యరికం. అవునా కాదండి? గురువు గారు ఏమైతే నేర్పించారో, బోధకుడుగా అతను ఏమైతే మనకి నేర్పించి మనకి అభ్యసించారో ప్రతి ఒక్కటి కూడా మనం ఏం చేయాలి? ఆయన శిష్యులుగా ముందుకి తీసుకెళ్ళాలి. అయితే 12 మంది శిష్యులు బూది గ్రంథాలని తలకిందులు చేశారని అప్పట్లో చెప్పారు కదండి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? విశ్వాసులుగా ఉండిపోయాము. అవునా కదా? అయితే శిష్యులు ఆ రోజు శిష్యులు ఏం చేశారు? హతసాక్షులు అయిపోయినా పర్లేదు,
మేము ఏమైనా పర్లేదు కానీ యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్త మేము ప్రకటించాలి. ఆయన మన కోసం ఎందుకు భూలోకానికి వచ్చాడు, మన కోసం మళ్ళీ తిరిగి పరలోకానికి వెళ్ళి తిరిగి రానే ఉన్నాడు అనే గొప్ప సువార్తను అనేక మందికి తెలియజేస్తున్నారు. అయితే మనం ఏం చేయాలి? మనం కూడా అదే శిష్యులు మనం అందుకోవాలి. విశ్వాసులుగా మన జీవితాన్ని నిలిపివేసుకోకుండా ఏదైతే ఆ శిష్యులకు ఉందో అది మనం ముందుకు తీసుకెళ్ళాలి. అయితే ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ ఇర్మియా అంటున్నాడు, జనములకు ప్రవక్తగాన్ని నియమించదని దేవుడు ఇర్మియాతో చెప్తే, అందుకు అయ్యో ప్రభువైన యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను. అక్కడ ఏమంటున్నాడు ఇర్మియా? ప్రవక్త ఇర్మియా గారు ఏమంటున్నారు? నేను బాలుడను, నాకు మాట్లాడడానికి శక్తి చాలదని ఒక రీజన్ చెప్పేస్తున్నారు. అవును కదండి? మనకు కూడా ఈ ప్రెసెంట్ డేస్ లో దేవుడు మనం నియమించుకుని మనకు రక్షణ అందించిన తర్వాత, విశ్వాసం మన జీవితం ప్రారంభించిన తర్వాత మనం కూడా చాలా సార్లు చెప్తూ ఉంటాం. అది సంఘానికి రావడానికి కోసం కావచ్చు, లేకపోతే ఆయన పరిచర్యలో పాటలు పాడడానికి కావచ్చు, బైబిల్ చదవడానికి కావచ్చు. బైబిల్ చదువుతున్నారా లేదా అని అడిగిన అట్లా చాలా మంది చేయలేకపోయారు. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి కావచ్చు, మనకున్న స్థితిగతులు బట్టి కావచ్చు, మనకి టైం సరిపోవట్లేదు కదండి. అంతేనా? టైం సరిపోవట్లేదు. చాలా మందికి వాక్యం చదువు రాదని చాలా మంది ఒక రీజన్ చెప్తారు. అయితే ఈ మధ్య కాలంలో మనకి ఒక బైబిల్ వచ్చింది, అది వినొచ్చు, ఆడియో బైబిల్ కదండి. మనకి చదువు రాకపోయినా కూడా బైబిల్ని అధ్యయనం చేయడానికి, ధ్యానం చేయడానికి ఆడియో బైబిల్ అనేది మనకి అందుబాటులో ఉంది. కనుక అది మనకి ఒక రీజన్ ఉందంటే, ప్రతి దానికి ఒక క్వశ్చన్ ఉందంటే కంపల్సరీ ఆన్సర్ ఉంటుంది. అవునా కదా? ఒక ఏదైనా సవాల్ ఉన్నాయంటే దానికి కంపల్సరీ జవాబు అనేది ఉంటది. అయితే అదే విధంగా మనకి బైబిల్ చదవలేకపోతున్నాము అన్న ఒక క్వశ్చన్ మార్క్, లేకపోతే ఒక ఎక్స్ప్లెనేటరీ మార్క్ దగ్గర మనం ఆగిపోతాం. ఎందుకు చదవలేకపోతున్నాం అన్న క్వశ్చన్ మార్క్ అనేది మనం వేసుకుంటే దానికి ఆన్సర్ ఉంటది కదా. అయితే చదువు రాకపోతే ఆడియో బైబిల్ వినొచ్చు. ఒకవేళ చదువు వచ్చి టైం లేదని సాకు చెప్పుకుండొచ్చు. అయితే టైం మనం దేవుడితో ఎంత ఎక్కువ మనం అనుబంధాన్ని మనం కలిగి ఉంటామో దాన్ని బట్టి మన జీవితం అనేది డిపెండ్ అయి ఉంటది. అయితే ఇక్కడ ఇర్మియా భక్తుడు కూడా అలాగే చెప్తుంది, నేను బాలుడనే, నాకు మాట్లాడడానికి శక్తి చాలని చెప్తున్నాడు. ఒక రీజన్ మనం బైబిల్ చదవడానికి, పాటలు పాడడానికి, లేకపోతే ఈ దేవుని సన్నిధిలో సేవ చేయడానికి, ఏదో పని చేయడానికి చాలా మంది మనం సాకులు అనేవి చెప్తూ ఉంటాం. అయితే నేను ఫ్రైడే టైమ్స్ లో మన యవనస్తులు చాలా మంది గమనిస్తున్నాను ఏంటంటే, వస్తున్నారు, వచ్చినట్టు కూర్చుని పోతున్నారు. చాలా మంది అంటే ముందర చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు. అవునా కదండి? పని చేస్తున్నారు. వాళ్ళకి ఒక చేయి తోడైతే అది 10 నిమిషాలు అవ్వాల్సిన పని 5 నిమిషాలు అయిపోద్ది. అవునా కదా? అది చర్చ్ స్టార్టింగ్ అవ్వచ్చు, చర్చ్ ఎండింగ్ అయిపోయిన తర్వాతైనా అవ్వచ్చు. అయితే మనలో ఉండాలి ముందు దేవుని సేవ చేయాలి. ఎందుకంటే అది మనకి దేవుడి నుంచి వచ్చిన ఆజ్ఞ. శిష్యులుగా ఆయన నుంచి మనం ఏం అందుకోవాలంటే బాధ్యత. దేవుడు ఏదైతే మనకు చెప్పాడు. అయితే చాలా మంది అనుకుంటారు పరిచర్య లేకపోతే సేవ అనగానే వాకింగ్ చెప్పడం ఒకటే అనుకుంటారు. వాకింగ్ చెప్పడం లేకపోతే పైన కూర్చొని పైనుండి అందరికి ప్రార్థన చేయడం ఒకటే పరిచర్య కాదు. దేవుడు కొరింథీ పత్రికలో దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఏవైతే అవయవాలు ఉన్నాయో అవయవాల్లో ఘనమైన దానికన్నా హీనమైన దానికి ఎక్కువ ప్రాధాన్యత దేవుడు అనేది ఇస్తున్నారని కొరింథీ పత్రికలో దేవుడు మాట్లాడుతున్నాడు కదండి. అయితే మనం ఏ పని చేస్తున్నాం, దేవుని సేవలో ఏ విధంగా వాడబడుతున్నామని మనం పాయింట్ కాదు కానీ వాడబడుతున్నామా లేదా అన్నది పాయింట్. అవునా కదా? ఎవరైతే దేవుని సేవ చేస్తున్నారో, దేవుని పరిచర్యలో వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారో వాళ్ళకి సహకరించడం కూడా మన బాధ్యత. అవునా కదండి? ఒకవేళ నువ్వు నేను కూడా ఆ బాధ్యత నిర్వహించలేకపోతే ఒకనొక రోజున దేవుడు మనల్ని ప్రశ్నించబోతున్నాడు. నీకు పలానా ఆజ్ఞ ఇచ్చాను కదా, మీరేం చేశారా లేదా అని అడిగినప్పుడు మనం ఏం చేయగలం? ఆన్సర్ ఇవ్వగలమా? తల దించుకొని మౌనంగా ఉండిపోయే స్థితి. అవునా కదా? అయితే దేవుడు ఆజ్ఞ ఎప్పుడైతే మనం పాటించలేకపోతున్నామో దాన్ని ఏమంట? పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. కనుక ఎప్పుడైతే దేవుడి ఆజ్ఞ, ఎప్పుడైతే మనం దేవుడి పరిచర్యలో మనం పాలుభాగస్తులుగా ఉండలేకపోతున్నామో, పరిచర్య చేస్తున్న వాళ్ళకి మన సహకారులుగా ఉండలేకపోతున్నామో, మనం ఏంటంట ఆజ్ఞ అతిక్రమించే వారిగా ఉంటూ మనం ఏం చేస్తున్నాం? పాపం చేస్తున్నామని
దేవుని వాక్యం అంతా తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ఇర్మియా భక్తుడు కూడా అలాంటి ఒక సాకే చెప్తున్నాడు. అయితే సాకును అధిగమించడానికి గత రీజన్ ఏదైతే ఇర్మియా భక్తుడు చెప్తున్నాడో దాన్ని అధిగమించడానికి మళ్ళీ యెహోవా మాట్లాడుతున్నాడు. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నేను బాలుడు అనవద్దు. ఏం చెప్తున్నారు? నేను బాలుడు అనవద్దు అంటున్నారు. బాలుడు మన బైబిల్ గ్రంథం ప్రకారం లేకపోతే బిబ్లికల్ గా మనం మాట్లాడుకుంటే బాలుడు అనగా కొత్తగా బాప్తిజం పొంది కొత్తగా రక్షణలోకి వచ్చి అప్పుడప్పుడే ఎదుగుతున్న వారిని బాలుడు అని మనం సంబోధిస్తాం. అవునా కదండి? ఈ బైబిల్ ప్రకారంగా మనం విశ్వాసంగా మనం జీవితాన్ని ఆరంభించాం. అప్పుడే రక్షణ బాప్తిజం తీసుకొని దేవునిలో సాగుతున్నాం, అప్పుడప్పుడే సాగుతున్నాం అన్నది బాలుడు అన్నదానికి మనకి నిదర్శనం. అయితే చాలా మంది మనం చంటి పిల్లల వల్లే బాలుడు వల్లే మనం పాలు తాగిన స్టేజ్ లోనే ఉండిపోతున్నాం. అవునా కదండి? అయితే మనం ఎలా ఉండాలంట? పాలు తాగే స్టేజ్ లాగా ఉండకూడదు. ఆహారం తిని బలము పొంది యవనులారా మీరు బలవంతులని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. యవనస్తులారా మీరు బలవంతులని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. మరి బాలుడుగా ఉండిపోయి మనం ఇంకా చంటి పిల్లల వల్లే పాలు తాగితే మనకి ఎక్కడి నుంచి బలం వస్తుందండి? పాలు ఎలా తాగుతాం మనం? ఎవరైనా కల్పిస్తే, ఎవరైనా వేరే వాళ్ళ సహకారంతో మనం బాలుడు స్టేజ్ లో లేకపోతే చంటి పిల్లల స్టేజ్ లో ఉన్నప్పుడు వేరే వాళ్ళ సహకారంతో మనం పాలు తాగుతాం. అయితే మన వాక్యం తెలియజేస్తుంది యవనస్తులారా మీరు బలవంతులని తెలియజేస్తుంది. పాలు తాగితే బలం వస్తుందా? బలమైన ఆహారం తింటే బలం వస్తుంది. అయితే ఆత్మీయ ఆహారం మనం భుజించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈ విధంగా. అయితే నేను బాలుడు అనవద్దని యెహోవా సెలవిస్తున్నాడంట ఇర్మియా గారికి. తర్వాత వచనం, నేను నిన్ను పంపువారి వద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులు నీవు చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానని ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఏం చెప్తున్నాడు? బాలుడు అనవద్దు, నేను ఏదైతే నీకు చెప్తానో అది చెప్పమన్న జనులకు వెళ్ళి చెప్పమని చెప్తున్నాడు. అయితే ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఉన్న మనకి దేవుడు ఏం చెప్పినట్టు? ఆయన ఆజ్ఞలు చాలా చెప్పాడు మనకి కదా. ఆయన శిష్యులుగా చేయమని మనకు ఒక ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు. అయితే ఇంకా అనేకమైన ఆజ్ఞలు కొత్త నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. అయితే చాలా మంది అంటారు ఇది పాత నిబంధనకు సంబంధించిన విషయం కదా, అప్పుడు దేవుడు మనల్ని ఎలా ఎన్నుకున్నాడు, మనల్ని ఎలాగా ఆయన సేవకు మనల్ని ఎలా పిలుచుకున్నాడు అని ఒక డౌట్ వస్తుంది. అయితే పాత నిబంధన కొత్త నిబంధనలో కూడా దేవుడినా యెహోవాయే దేవుడు, తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, ఆత్మ అయిన దేవుడు, ముగ్గురు ఒకటే కదండి. పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా మనకి దేవుడు ఒక్కడే కాబట్టి పాత నిబంధనలో చెప్పినా కొత్త నిబంధనలో చెప్పినా ఆజ్ఞే కదండి. ఇప్పుడు కొత్త నిబంధన వచ్చింది కదా అని మనకి వచ్చిన 10 ఆజ్ఞలు పాటించుకోవడం, 10 ఆజ్ఞల్లో అతిక్రమించినా పర్లేదని ఎవరైనా మనం అతిక్రమిస్తున్నామా? నరహత్య చేస్తున్నామా? దొంగలిస్తున్నామా? లేకపోతే దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నామా? ఆయన నామాన్ని కాకుండా వేరే నామాన్ని, వేరే విగ్రహాన్ని మనం తయారు చేస్తున్నామా? లేదు కదా. ఏవైతే మనకి పాత నిబంధనలో ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో దేవుడు, అదే దేవుడు మనకి కుమారుడై మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ కూడా మనకి ఆజ్ఞలు ఇచ్చాడు. ఏ ఆజ్ఞలు? అది చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించాను ఇందాక చెప్పినట్టు. లాస్ట్ లో ఆయన ఆరోహణం అయిపోతున్న సమయంలో సమస్త జనులను శిష్యులుగా చేయండి అని మనకి ఒక ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోయాడు. చాలా మంది అనుకుంటారు అది స్టేట్మెంట్ అనుకుంటారు. స్టేట్మెంట్ కాదు, అది ఆజ్ఞ. దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా అది ఆజ్ఞగా మనం భావించి దాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన వారమై ఉన్నాం. అయితే యవనస్తులుగా ఉన్న మనము ఏం చేయాలి? ఇప్పుడు ఇర్మియా వలె సాకులు చెప్పకుండా దేవుడు చెప్పిన మాటకి లోబడి ఏం చేయాలి? దేవుని సేవలో మనం పాలిభాగస్తులుగా ఉండాలి. దేవుని సేవ చేస్తున్న వారికి మనం ఏం చేయాలి? సహకారులుగా ఉండాలి. చాలా మంది ఈ ప్రెసెంట్ డేస్ లో ఇక్కడే మన కువైట్ టీసీసీ అహ్మదీ చర్చ్ తీసుకుంటే చాలా మంది యవనస్తులు ఉన్నారు. ఇప్పుడు కనబడుతున్న ఎవరైతే యవనస్తులు ఉన్నారో వీరే కాదు యవనస్తులు, చాలా మంది యవనస్తులు ఉన్నారు. వాళ్ళకి అనకూడదు, మనందరికి భారము, బాధ్యత, దేవుని ఆజ్ఞ పాటించాలనే ఒక భయము, భక్తి ఉన్నట్లయితే మనం ఏం చేస్తాం? దేవుని సేవలో సహకరిస్తాం. అవునా కదండి? చాలా మంది నీరు పట్టడం కానీ, చైర్లు సర్దడం కానీ, చేపలు ఎత్తడం కానీ, లేకపోతే ఏవైనా వస్తువులు మోయడం అనేది నామోషిగా ఫీల్ అవుతుంటారు చాలా మంది. అందరి గురించి చెప్పట్లేదు, చాలా మంది కొంచెం మంది ఉన్నారు అలాగా నామోషిగా ఫీల్ అయిన వాళ్ళు. ఎందుకంటే అవన్నీ తక్కువ వాళ్ళు చేసే పని, నేను ఎందుకు చేయాలి
అన్న భావంలో చాలా మంది ఉంటారు. అయితే ఒకసారి కొరింథీ పత్రిక తీద్దామా? 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 18. అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో నుంచెను. అవన్నీ ఒక అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయములు అనేకములైనను శరీరం ఒకటే. గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలరు. అంతేకాదు శరీరం యొక్క అవయములలో ఏవి మరి బలహీనంగా కనబడునో అవి మరి ఆవశ్యంలే. ఏమంట? అవయవంలో ఏమి బలహీనంగా ఉంటాయో అవి ఆవశ్యం లేదని చెప్తారు. ఇప్పుడు వేలు ఉన్నాయి, నా చేతి వేలు ఉన్నాయి, అన్నిటికన్నా చిన్నది ఏంటండి? బొటన వేలు. ఈ బొటన వేలు లేకపోతే ఏం పని చేయగలము మనం? ఈ 4 వేలుతో పని చేయగలమా? అయితే దేవుడు చెప్తున్నాడు, మీరు సంఘంలో ఏ చిన్న పని చేస్తున్నారో వాళ్ళే ముఖ్యంగా పెంచుతారని దేవుడు మనకు వాక్యం ద్వారా తెలియజేస్తారు. అయితే మనం ఏ చిన్న పని చేస్తున్నామో ఏ పెద్ద పని చేస్తున్నామో అని కాదు, కానీ ఎవరి కోసం చేస్తున్నామో ఎవరి క్రింద చేస్తున్నామో అనేది కాదు, కానీ మన పరమంతున్న దేవుణ్ణి ఆయన ఆజ్ఞ పాటిస్తున్నాం అన్న ఒక్క రీజన్ తో మనం ఏం చేయాలి? పరిచర్య, దేవుని సేవలో మనం చేయాలి. అయితే యవనస్తులుగా మనము ఈ రోజు నుంచి ఈ ఒక్క ఆజ్ఞను మనం మైండ్ లో పెట్టుకుంటే ఏం చేస్తాం? దేవుని సేవలో నిత్యం ఉండడానికి మనకి అవకాశం ఉంటది. అయితే మన సంఘంలో అనేక మంది అనుకునేది ఏంటంటే ఆ పర్టికులర్ పార్ట్ నాది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపరేషన్ కమిటీ ఉంది, అది నాది కాదు అనుకుంటారు. అవునా? బయట ఫుడ్ సర్వ్ చేసే ఇది ఉంటది, అది నాది కాదు అనుకుంటారు. లేకపోతే ఈ వైర్లు సర్దే పని ఉంటది, అది నాది కాదు అనుకుంటారు. చైర్లు సర్దే పని ఉంటది, అది నాది కాదు అనుకుంటారు. ఇలా చాలా చాలా రకాలైన పనులు నాది కాదు, నా సెక్షన్ కాదు, నాకు సంబంధం లేదు అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, మ్యూజిక్ సిస్టమ్ నాకు సంబంధం లేదు. అవునా? నాకు సంబంధం యాక్చువల్గా చెప్పాలంటే. అయితే దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత అది నాకు సంబంధం లేదు, ఇది నాకు సంబంధం లేదు అనేది అనకూడదు. ఎందుకంటే ఒక శరీరంలో ప్రతి ఒక్క అవయవం కూడా చాలా ఇంపార్టెంట్ అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏ అవయవం లేకపోయినా శరీరంలో ఒక లోపం అనే మనం చెప్పగలుగుతున్నాం. అదే విధంగా మన సంఘంలో మన యవనస్తులు అనేది ప్రతి ఒక్క దాంట్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో కీబోర్డ్ పడడానికి లేరు, ఎవరికైనా మనకు కీబోర్డ్ కొట్టే అవకాశం దొరికిందని కీబోర్డ్ మీద కూర్చుకోలేదు. సౌండ్ సిస్టమ్ చూసే వాళ్ళు లేరు ఎవరు. ఆ టైంకి దేవుడి పని చేయడం కావాలి, కానీ ఎవరు చేస్తున్నారు, మనకు ఆ ప్లేస్ లో ఉండే అర్హత ఉందా లేదా అనేది సెకండ్ పార్ట్. మనకు వచ్చా లేదా, కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉంది, మనకి దాని మీద అవగాహన ఉంది, వెళ్ళి కూర్చోండి దాని మీద, అంటే నేర్చుకోండి, నేర్చుకోవడంలో తప్పలేదు కదా. అయితే ఎప్పుడైతే మనం ఈ యొక్క మైండ్ సెట్, ఈ పార్ట్ నాది కాదు, ఆ పని నాది కాదు, ఈ పని నాది కాదు అని ఎప్పుడైతే మా మైండ్ నుంచి మనం తీసేస్తామో అప్పుడు దేవుని పరిచర్యలో అతి బలంగా మనం బహు బలంగా మనం వాడబడడానికి అవకాశం అనేది ఉంటది. అయితే చాలా మంది వాకింగ్ చదవడానికి కూడా, ఇప్పుడు ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ చదవడానికి ఎవరైనా ముందుకు వస్తారని ఇద్దరు ముగ్గురు అడిగాను, వాళ్ళు భయపడ్డారు. అంటే స్టేజ్ మీద అందరి ముందు వాళ్ళు వాకింగ్ చదవడానికి భయం. అయితే కొద్ది మందిగా ఉన్న మన దగ్గర ఇక్కడ భయం. అయితే దేవుడి ఆజ్ఞ, శిష్యులుగా మనకి చాలా మందికి సువార్తను ప్రకటించాలని ఒక ఆజ్ఞ ఇచ్చున్నాడు కదా, మరి అది ఎలా చేస్తాం? అది ఇంకా 4 గోడల మధ్య ఉండదు కదా, అది సువార్త అనేది బయటికి వెళ్ళి ప్రకటించాలి. నేను ఒక సంఘటన విన్నాను, అంకని భాష గారి కోసం నేను ఒక సంఘటన విన్నాను. అతను చెప్పలేదు, రణధీర్ బాబు గారు అని ఒక బహిరంగ సువార్త పరిచర్యలో ఉండే పార్టీ సంఘ సభ్యులు, కార్యవర్గ సభ్యులు అని చెప్పారు నాకు. ఒకరోజు నేను అతను మాట్లాడుకుంటున్నాం, బహిరంగ సువార్త కోసం మాట్లాడుతున్న సమయంలో, ఇప్పుడు బహిరంగ సువార్త వేరేలా ఉంది, కానీ ఒకనొక టైంలో ఏ క్యాంప్ పడితే ఆ క్యాంప్ లోకి వెళ్ళిపోయి తెలుగు వారు ఎవరున్నారు, వాళ్ళు ఏ విధంగా సువార్త ప్రకటించాలి అని అప్పట్లో సీనియర్ పాస్టర్ సునీల్ గారు కానీ, లేకపోతే నాకు అతను రణధీర్ బాబు గారు కొన్ని పేర్లు చెప్పారు. వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ క్యాంప్స్ లోకి వెళ్ళి స్వార్థ ప్రకటించిన లోపలికి వెళ్ళారంట. అయితే క్యాంప్స్ లో నుంచి బయటికి తీసుకొచ్చి కొట్టేశారంట, అంకాని పాస్టర్ గారిని, సునీల్ పాస్టర్ గారిని, వీళ్ళందరినీ
ప్రత్యేకంగా మన దగ్గర ఉన్నారు అతను. అలాంటి సమయాల్లో కూడా అతను పరిచయం మానేయలేదు, వెనకం చేయలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి వారు మనకి ఆదర్శంగా నిలుస్తున్నారు కదండి. అయితే ఇర్మియా భక్తుడు సాఫ్ చెప్పినట్టు అందరూ కొట్టేస్తారు నన్ను, నేను ఈ యొక్క కువైట్ దేశంలో నేను సువార్త ప్రకటించడానికి బయటకు వెళ్తే నన్ను కొడతారు, లేకపోతే నా ఉద్యోగం పీకేస్తారు, లేకపోతే నా అక్కమ్మ పోతుంది, ఇన్ని సార్లు మనం చెప్తున్నాం. అయితే మనం ఏదైనా అయితే మన 12 మంది శిష్యులు ఏం చేశారు? హతసాక్షులు అయిపోవడానికి కూడా సిద్ధమైపోయి వాళ్ళు సువార్త ప్రకటనకి ముందుకెళ్ళారు. మన ఇండియా దేశం వచ్చిన తోమా గారికి ఏ విధంగా శిక్ష చేశారు తెలుసండి? సూరంతో పొడిచి చంపేశారు అతను. మన ఇండియన్స్, మన భారతీయులు. అతను భయపడడం తెలుసు అతనికి, అతన్ని చంపేస్తారని తెలుసు. అలా 12 మంది శిష్యులే కాదు, ఇంకా అనేక మంది మిషనరీలు దేశవ్యాప్తంగా వాళ్ళు వెళ్ళి అనేక దేశాలకి వెళ్ళి వాళ్ళు హతసాక్షులు అయిపోయి దేవునికి మహిమకరంగా నిలిచిపోయారు. కానీ మనకి ఇప్పుడు హతసాక్షులు అయిపోమని ఎవరు చెప్పట్లేదు కదండి. మన తోటి వారికి మన జీవితాల్లో జరిగిన మేలైన కార్యాలు, మనం దేవుడిని నమ్ముకోవడం వల్ల మనకి ఏదైతే మన జీవితాల్లో మనం సంతోషాన్ని ఆనందాన్ని పొందుతున్నామో అది మనం సాక్షి రూపంలో చెప్తే సరిపోతుంది. దేవుడు ఎవరికైనా చెప్పి రక్షణలోకి తీసుకొచ్చావా లేదా అన్న పాయింట్ అడుగుతారో లేదా నాకు తెలియదు, కానీ చెప్పావా లేదా అని మాత్రం కంపల్సరీ అడుగుతారు. నీ నోటి నుంచి నీ రక్షణ, నువ్వు ఏదైతే రక్షణ పొందుకున్నావో, నీవు ఏదైతే విశ్వాస బాప్తిసంలో నువ్వు వచ్చావో ఆ విశ్వాసాన్ని లేకపోతే ఆ బాప్తిసం యొక్క అనుభవాన్ని నువ్వు మిగతా ఎవరైతే నీ సహోదరులు ఉన్నారో అందరికి చెప్పావా లేదా అని దేవుడు కంపల్సరీ ప్రశ్నిస్తాడు. ఆ రోజు మనం ఏం చేయాలి? అవును దేవా, నేను ఎంతమందికి స్వార్థ ప్రకటించావా లేదా అనేది పాయింట్ ముందు. మన కర్తవ్యం ముందు చేస్తే వాళ్ళు మారారా లేదా అనేది సెకండరీ. మారుతారా లేదా అనేది దేవుని కార్యం, అది మనం ఏం చేయలేం కదండి. ఈ మధ్య కాలంలో చాలా మంది అంటారు మత మార్పిడి అనేది చేస్తున్నారు అంటారు. నేను చెప్పినంత మాత్రం నువ్వు మతం మారిపో లేకపోతే క్రిస్టియానిటీలోకి వచ్చాయని చెప్తే ఎవరు మారుతారా? నా మాటకి ఏమైనా వాల్యూ ఉంటుందా? ఏముండదు. వాళ్ళ మనసులో దేవుడు ఏదైతే నాకు పరిశుద్ధాత్మ కార్యం జరిగిస్తే తప్ప వాళ్ళ మనసులో ఏం రాదు, మారు మనస్సు అనేది రాదు కదా. సో అదే విధంగా మనం కూడా ఒక హిందూ సోదరు దగ్గరికి లేకపోతే వేరే సోదరు దగ్గరికి వెళ్ళి నువ్వు క్రిస్టియానిటీలోకి వచ్చే మతం మార్చేసుకో అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. నా రూమ్ లో మా ఫ్రెండ్స్ ఉన్నారు, నా రూమ్మేట్, అతను అంటాడు నీ లైఫ్ లో ప్రతిదీ ఆన్ ద స్పాట్, నీకు ఏదైతే ఏ టైంకి ఏది కావాలో కంపల్సరీ అలా జరిగిపోతుంది, ఎలా జరుగుతుంది అని అడుగుతాడు చాలాసార్లు. అయితే నేను చెప్పేది ఒకటే, ప్రార్థన. అతను ప్రతిసారి నన్ను బైబిల్ చదువుకోవడం కానీ వాకింగ్ నేను ధ్యానించడం కానీ లేకపోతే నేను ప్రార్థన చేసుకుని ప్రతిసారి చూస్తూ ఉంటాడు. మీ దేవుడు చాలా గొప్పోడు, నీకన్నీ ప్రతిదీ టైం జరిగిపోతుందని నాతో అంటుంటాడు చాలాసార్లు. ఆ టైంలో నేను ఆ చిన్న సంభాషణ నేను ఏం చేస్తానంటే దేవుని గురించి చెప్పడానికి నేను అవకాశం తీసుకుంటాను. ఆ చిన్నదే, గొప్ప చెప్పుకోవట్లేదు కానీ నిజంగా జరిగిన సంఘటన చెప్పుకుంటున్నాను నేను. అయితే దేవుడు ప్రతి ఒక్కరికి అలాంటి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఏదో ఒక సమయంలో మనకి మన దేవుని కోసం అవతల మాట్లాడే చిన్న పాయింటే, దాన్ని ఏం చేయాలి మనం? నా జీవితంలో నేను ఎందుకు ఇలాగా ఆశీర్వాదకరమైన పొజిషన్ లో ఉన్నాను అని మనది సాక్ష్యం వివరించుకుంటే అది మనం సువార్త ప్రకటించినట్టు. అవునా కదా? నమ్ముతారా? నమ్మిన వాళ్ళందరూ ఫ్రెండ్స్ ప్రకటించి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనకి ఏదో హతసాక్షులు అయిపోమని చెప్పట్లేదు, లేకపోతే హిందువుల దగ్గరికి వెళ్ళి లేకపోతే మిగతా సోదరుల దగ్గరికి వెళ్ళి వేరేగా మతం మార్చేయండి అని చెప్పట్లేదు. కానీ మన సాక్ష్యాన్ని, మన విశ్వాసాన్ని, మన రక్షణను వేరే వాళ్ళకి చెప్పడం మన బాధ్యత. అది మనకి ఇక్కడ మత్తయి సువార్తలో దేవుని ఆజ్ఞగా మనం చూస్తున్నాం. అయితే చాలా మంది వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఈ పని చేస్తే వాళ్ళు నన్ను తిడతారేమో, నన్ను కొడతారేమో, లేకపోతే ఇంకో వేరే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని భయానికి అనేక మంది భ్రమకి లోనైపోయి మనం చాలా దేవుని సేవలో దేవుని పనిలో మనం చేయలేకపోతున్నాం. అయితే మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుంచి నేను చదువుతాను. వారు ఎరుకో పట్టణంకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహు జనసమూహంతో ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమై కుమారుడకు బర్తిమయ్యను
రొట్టి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను. ఊరకుండమని అనేకులు వారిని గద్దించారు, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారు గుడ్డివాడిని పిలిచి ధైర్యం తెచ్చుకొనము, ఆయన నేను పిలుచుచున్నాడు లేమని వారితో చెప్పి, అంతలో వాడు పట్టను పారవేసి దిక్కున లేచి యేసునకు వచ్చాను. ఈ సన్నివేశాన్ని చూస్తే ఈ గుడ్డి భిక్షకుడికి అక్కడ డైలీ రొటీన్ ఏంటి? దారిపోయే ఒక స్ట్రీట్ లో కూర్చొని భిక్ష ఎత్తుకోవడం, అడుక్కోవడం. అయితే అతని చుట్టూ ఉన్న పరిస్థితులు మనం కనుక ఆలోచిస్తే, ఒక మార్కెట్ ప్లేస్ లేకపోతే ఒక వ్యాపార స్థలం, ఒక స్ట్రీట్ లో ఏదైతే మనకి జరుగుతూ ఉంటుందో అదే అక్కడ మనం ఊహించుకోవచ్చు. ఒక భిక్షగాడు కూర్చొని అయ్యా ధర్మం బాబు ధర్మం అని అడుక్కుంటున్న సమయంలో ఆ పక్కనున్న వ్యాపారస్తులు ఏం చేస్తారు? తరిమేస్తారు. మా వ్యాపారాలు పోతాయి, నువ్వు ఇక్కడ భిక్షగాడిగా మా దగ్గర అడుక్కుంటే మా వ్యాపారాల దగ్గరికి ఎవరు రారని చాలా మంది వెలగొట్టే పరిస్థితి ఉండొచ్చు. గుడ్డివాడు ఎవరో చూడలేరు, అతనికి ఏ డబ్బులు వేసినా సరే దొంగ వాళ్ళు వచ్చి అక్కడ డబ్బులు తీసుకునే అవకాశం ఉంటది. అయితే ఇతని చుట్టూ అనేక మంది వ్యాపారస్తులు ఉంటారు, ఇంకా దొంగలు ఉంటారు, ఇంకా చాలా మంది అటు ఇటు వచ్చి కొనుక్కునే వారు ఉంటారు. అలాగే ఇప్పుడు వారితో పాటు ఇలా ఎవరు వచ్చారు? దేవుడు, అనేక మంది జన సమూహము, యేసుక్రీస్తు గారు, వారి శిష్యులు ఆ దారి వెంట వెళ్తున్నారు. అయితే ఎవరేమనుకుంటారు అని ఆ గుడ్డి భిక్షగాడు అనుకుంటే అతనికి కళ్ళు వచ్చి ఉండేవా? కళ్ళు రావు. ఎవరేమనుకున్నా నాకేంటి, ఒకవేళ ఎవరో నా దగ్గర నుంచి వెళ్ళగొట్టేస్తారు, నా డబ్బులు తీసేసుకుంటారు, దొంగలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు అని ఆలోచించి అతను కానీ భిక్ష ఎదుర్కోకపోతే అతని జీవితం గడుస్తుందంటారా? గడవదు. మనం ఏవైతే అబ్స్టాకిల్స్ వస్తున్నాయని ఆలోచించి మన జీవితంలో మనం దేవుని సేవ చేయకుండా ఆపేసుకుంటున్నామో వాటి వల్ల మనకి ఏం జరుగుతుంది? నష్టం. నష్టం ఏ విధంగా జరుగుతుంది? మనం ఆయన ఆజ్ఞని పాటించట్లేదు. ఆజ్ఞ పాటించకపోతే ఏంటంట? పాపము. ఆజ్ఞాతిక్రమే పాపం అని చాలాసార్లు చెప్పుకుంటున్నాం కదా. అయితే ఆ ఆజ్ఞ పాటించలేకపోగా ఉంటున్నాం మనం. ఎప్పుడు? అనేకమైన కారణాలు మనల్ని ఆపేస్తున్నప్పుడు. అయితే గుడ్డి భిక్షుడు ఆ ఆపదల్ని, ఆ అన్నిటిని అతను శోధనని, ఆ శ్రమని అన్ని జయించుకొని ఏం విన్నాడు? యేసు ప్రభువు ఆ దారి నుంచి వెళ్ళిపోతాన్ని విన్నాడు. అతను ఏమనిపించాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడు. ఈ రోజు మనం కూడా అనేకమైన శ్రమలకుండా, అనేకమైన స్థితిగతుల నుంచి మనం సువార్త ప్రకటించలేని, లేకపోతే బైబిల్ చదవలేని, పాటలు పాడలేని, దేవుని పరిచర్యలో పాల్గొనలేని స్థితిలో మన జీవితాలు ఉంటున్నాయి. అయితే అది ఏ పాయింట్? అది మన భయమా, లేకపోతే ఎవరో ఏదో అనుకుంటారని ఒక ఆలోచన, లేకపోతే నేను ఈ స్థితికి పనికిరాను అని మనం ఆలోచిస్తున్నామా? ఇలాంటి ఆలోచన అనేకమైన ఉండొచ్చు. మన దేవుని పరిచయం చేయకుండా ఆపే సాతాను శక్తులు అయి ఉండొచ్చు, లేకపోతే పాపం అయి ఉండొచ్చు, లేకపోతే వేరే మనలో ఉన్న భయము, ఆందోళన, ఆలోచనలు అయి ఉండొచ్చు. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? మనల్ని ఆపేస్తున్నాయి. దేవుడు యేసు ప్రభు వారు ముందు నుంచి వెళ్ళిపోతుంటే అతన్ని అప్రోచ్ అవ్వకుండా ఆపేస్తున్నాం ఏంటి? అతనికి శిష్యులు ఆపేస్తారు. మీరు అరదు అని శిష్యులు చెప్తున్నారు అతనికి. అక్కడ ఏముంది? ఊరుకున్నమని అనేకులు వారిని గద్దించి, కానీ వాడు దావీదు కుమారులను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేశాడు. ఫస్ట్ ఎలాగ చేశాడంట? దావీదు కుమారుడు నన్ను కరుణించమని నార్మల్ గా. అయితే ఇప్పుడు మనము మన శోధనని, మన ఏవైతే పరిస్థితులు, స్థితిగతులు, దేవుని సేవ చేయకుండా, దేవుని పరిచర్యలో పాల్గొనకుండా, దేవుని పరిచర్య చేస్తున్న వారికి సహకరించకుండా ఏవైతే మన జీవితంలో ఆపేస్తున్నాయో వాటిని అన్నింటినీ అధిగమించడానికి మనం ఏమన్నా ఆశ్రయించాలి? దావీదు కుమారుడా, అవునా కదండి? యేసు ప్రభు వారిని ఆశ్రయించినప్పుడు ఏం జరుగుతుంది? అనేక మంది అడ్డుకుంటారు. అనేక మంది మనం పరిచర్యలకు ముందుకు వెళ్తుంటే కొద్ది, అది పరిచర్య ఏ పరిచర్యనే కావచ్చు, దేవుని సేవలో మనం ముందుకు వెళ్ళే కొద్దీ కూడా అనేక మంది అబ్స్టాకిల్స్ తెస్తూనే ఉంటారు. ఇక్కడ అనేక మంది బయట మన వారు ఊరుకున్న అనేకులు, ఒకరిద్దరు కాదంట, అనేకులు మన జీవితాల్లో కూడా దేవుని సేవ చేయకుండా ఆపేసి అనేకులు మనకు ఎదురవుతారు. వాళ్ళందరినీ జయించుకోవడానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ అక్కడ ప్రార్థన ఎలా నార్మల్ గా చేయాలి. ప్రార్థన కాదు, దేవుని పిలిచి దావీదు కుమారుడాన్ని నన్ను కరుణించమని నార్మల్ గా ఫస్ట్ అరిచాడు. అరిచినప్పుడు మనం అదే ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించి, దేవుని ప్రార్థించి, దేవా
నన్ను ముట్టండి. ఇర్మియా భక్తుడికి దేవుడు ఏం చేస్తున్నాడు? నీ నోటిని నేను ముడుతున్నాను, నువ్వు వెళ్ళి ప్రకటించని ఇర్మియా భక్తుడికి చెప్తున్నాడు దేవుడు కదా. అదే విధంగా మన సేవని ఎవరైతే అడ్డుకుంటున్నారో వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దావీదు కుమారుడు నన్ను కరుణించుము అని ఏ విధంగా అయితే గుడ్డి భిక్షకుడు ప్రార్థన చేశాడో, మనం కూడా దావీదు కుమారుడు నన్ను కరుణించుము, నీ సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారు. ఆశ లేకపోతే ఏం చేయలేము. కానీ ఆశ ఉంటే దేవుడు దాన్ని తృప్తిపరుస్తానని కదా. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అదే విధంగా మనకి ఆశ ఎప్పుడైతే దేవుని సేవ చేయాలనే ఆశ మనకి మన జీవితాల్లో మన మైండ్ లో ఉంటుందో, ఆశతో పాటు మనం ఏమని గుర్తించాలి? దాన్ని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మనకని గుర్తించి దాన్ని సేవలోకి మనం అడుగు పెట్టాలి. ఇప్పటి వరకు అనేక మంది సేవలో అడుగు పెట్టలేకపోయి ఉండొచ్చు. ఎవరు నాకు అవకాశం ఎవరు ఎవరండి? మనమే అందుకోవాలి. అవునా కాదా? దేవుడు నీ ఆశను చూసి దేవుడే అవకాశం ఇస్తాడు. మనుషులు ఇచ్చే అవకాశం కోసం మనం ఎప్పుడు ప్రాకులాడకూడదు. మనుషులు ఇచ్చే ఆ యొక్క హైప్ కోసం మనం ఎప్పుడు వెంటపడకూడదు. ఎప్పుడైతే నీలో ఆశ ఉందో, మనలో ఆశ ఉందో, దేవుని సేవ చేయాలి, దేవుని సేవ చేస్తున్న వారికి సహకరించాలి, వారితో పాటు నేను కూడా ఒక వెలుగుగా అందరికీ నేను వెలుగును పంచాలి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా. మనలో ఉన్న ఉప్పుని, మనలో ఉన్న వెలుగుని ఎప్పుడైతే మనం వేరే వాళ్ళకి, మన సహోదరులకు పంచాలి, నశించిపోతున్న జీవితాలను వెలిగించాలి అని ఎప్పుడైతే ఆశ కలిగి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో, ఆశ గల ప్రార్థన దేవుడు తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ రోజు వాక్యం తెలియజేస్తుంది. అయితే ఈ గుడ్డి భిక్షకుడు ఇప్పుడైతే అతను అరుస్తున్నప్పుడు ఊరుకుండమని అనేకులు చెప్తుంటే మరీ ఎక్కువగా కేకలు వేసినని వాక్యం చెప్తుంది కదా. అయితే మనం ఏం చేయాలి? ఎప్పుడైనా ఆబ్స్టాకిల్స్ వచ్చినప్పుడు మరి ఇంకెక్కువగా దేవునితో మనం సాన్నిధ్యాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తిని కలవడానికి ఇంకో వ్యక్తి అడుగునే అవకాశం ఉంది. దేవుని కలవడానికి ఎవరైనా అడుగునే అవకాశం ఉందా? మనకి లేదు. ఎందుకంటే పైనుంచి దేవుడు ఉన్నాడు. మనకి ఎదురెదురుగా మనిషిని ఎవరైనా అడ్డుకునే అవకాశం ఉంటుంది. కానీ దేవుడు మనకి పరమందున్న దేవుడు. పరమందున్న దేవుడిని మనం అందుకోవడానికి ఎవ్వరు అడ్డు రాదు. అడ్డు వచ్చినా సరే ఉండలేరు. ఎందుకంటే గాలి ఎవరు ఉండగలరా? ఎవరు ఉండలేరు. పరమందున్న దేవుడిని మనం రీచ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? పైకి చూడాలి, ఆయన వైపే చూడాలి. మనుషుల వైపు చూస్తే మనకి ఏం ఫలితం ఉండదు. మనుషుల వైపు చూస్తే రీచ్ అవ్వలేము అతను. ఎప్పుడైతే మనం దేవుని దావీదు కుమారుడు అని భిక్షగాడు వచ్చినప్పుడు, గుడ్డి భిక్షకుడు ఫైనల్ ఏమైంది? మరి ఎక్కువగా కేకలు వేసినప్పుడు ఆయన్ని యేసు ప్రభు వారు పిలిచారు. అదే విధంగా ఎప్పుడైతే మనం దేవుని రీచ్ అవడానికి, దేవుని సేవ చేయడానికి మనకి ఆటంకాలు వచ్చినప్పుడు మనం ఇంకా మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో, దేవుని వాక్యాన్ని చదువుతామో, దేవుడు మనకి ద్వారాలు తెరిచినై ఉన్నాడు కదా. మనకి ఒక ద్వారం మనుషులు మూయొచ్చేమో కానీ అంతకన్నా పెద్ద ద్వారం దేవుడు తెరవనై ఉన్నాడు. కిటికీలు మూయబడవచ్చు, ద్వారాలు మూయబడవచ్చు, కానీ దేవుడు తెరిచే ద్వారాలు ఏ మనుషులు మూయలేడు కదా. ఏ మనుషులు అది ముయ్యలేడు. కనుక ఎప్పుడైతే మనం దేవుని మనం ప్రార్థన చేసి, దేవా నీ సేవలో నేను కొనసాగాలనుకుంటున్నాను, అర్థమైందా? అర్థమవుతుంది అందరికి నేను చెప్తుంది. ఎప్పుడైతే మనం దేవుని సేవలో ముందుకెళ్ళాలి అని మన ఆశ, కోరిక కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చదివి, వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటూ మన జీవితాల్లో ఎక్కువ సమయం దేవుడితో గడుపుతామో, అప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడు ద్వారాలు తెరుస్తాడు దేవుని సేవ చేయడానికి, ఆయన ఆజ్ఞని పాటించడానికి, ఆయన ఆజ్ఞను అతిక్రమించకుండా, పాపంలో పడిపోకుండా దేవుని సన్నిధి మనకి నిత్యము తోడుగా ఉంటది. అవునా కాదండి? దేవుని సన్నిధి మనతో ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన సన్నిధి మనతో ఉండడానికి మన కోరికని, మన ఆశను దేవునికి చూపించాలి. ఎప్పుడైతే మనం దేవుడి కొరకు, మనం ఆశను దేవుని కొరకు, తృష్ణను మనం దేవుడికి చూపిస్తామో, ఆటోమేటిక్ గా దేవుడు కనికరం చూపే దేవుడు. మనం పాపమై ఉండగానే మనల్ని ప్రేమించి భూలోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మనం పాపాన్ని నుంచి విముక్తి పొంది దేవుని సేవలో సాగాలనుకుంటున్న వారికి దేవుడు తోడై ఉంటాడా? ఉంటాడు. కనుక మనం దేవుని సేవలో మనం ముందుకు వెళ్ళడానికి అంతకంతకు దేవునికి దగ్గరగా మనం జీవించినప్పుడు, దేవుని కొరకు ఆశగా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో ఏం జరుగుతుంది? అద్భుత కార్యాలు జరిగి ద్వారాలు తెరవబడతాయి. నీకు మనందరికీ సేవ చేయడానికి దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉంటది. అవునా కదండి? ఆఖరిగా చూసుకున్నప్పుడు దేవుడు 51వ వచనం చూద్దాం. 10వ మార్కు సువార్త 10వ అధ్యాయం 51. యేసు, నేను నీకేమి చేయవచ్చునని వారిని అడగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలిగి చేయమని అతనితో అన్నాడు. ఇది ఏ రకమైన
మనకి కళ్ళు ఉన్నాయి, అయితే ఆ గుడ్డి భిక్షుడికి కళ్ళు లేవు కనుక కళ్ళు తెరమంటున్నాడు. అయితే మన కళ్ళుండి కూడా అందరితో ఉన్నాం, అవునా కదా? ఒక భక్తులు మంచి పాట రాశాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా, నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాకు ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాకు ఎవరికి చోటే లేదయ్యా, వాడినయ్యా నా కన్నులు తెరువవా, వాడినయ్యా నా స్వరము నీయవా, వాడినయ్యా నా కన్నులు తెరువవా, వాడినయ్యా నా స్వరము నీయవా, వాడినయ్యా నా తోడు నడువవా, వాడినయ్యా నా తోడు నడువవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. హల్లెలూయా. ఈ విధంగా మనకి దావీదు కుమారుడు ఏం చేస్తున్నాడు, మనకి ఏం చేస్తాడు, ఈ గుడి భిక్షుడికి ఏం చేశాడు, చూపించాడు. మనం చూస్తే అక్కడ, అందుకు యేసు నీవు వెలుము నీ విశ్వాసం నేను స్వస్థపరిచానని చెప్పాను, వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. అయితే మనం ఏం చేస్తున్నాం, మనకు చూపుండి వాక్యం చదవట్లేదు, నోరుండి పాట పాడట్లేదు, వాక్యం చదవట్లేదు, గొంతుండి పాట పాడలేకపోతున్నాం, చేతులుండి దేవుని స్తుతించలేకపోతున్నాం, చేతులు పైకి దేవుని స్తుతించలేకపోతున్నాం, కాలు నుండి దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాం. మనకి అవయవాలన్నీ ఉన్నా కూడా మనం దేవుణ్ణి దూరం పెట్టేస్తున్నాం కదా. ఆత్మీయ అంధకారంలో ఆత్మీయ అంధత్వంతో మనం ఈరోజు మనం ఉండిపోతున్నాం, ఆత్మీయంగా నోరు కట్టేసుకుని ఉండిపోతున్నాం, మన బాడీ అందరినీ ఆత్మీయంగా దూరపరిచేసుకుంటున్నాం. అయితే ఈ యొక్క గుడ్డి భిక్షకుడు ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, దేవుడికి ఎప్పుడైతే మనం ఎంతమంది అడుగుతున్నా దేవుడికి దగ్గరగా వెళ్తుంటే ఆయన ఆజ్ఞను నెరవేర్చిన వారు అవుతాం. ఇర్మియా భక్తుడు కూడా అదే విధంగా ఎప్పుడైతే రీజన్ చెప్పాడో దేవుడు ఏం చేశాడు, ఆయన నోటిని ముట్టాడు. అదే విధంగా ఈ రోజు కూడా ఎవరైతే మనం భయపడి వాక్యం చదవలేకపోతామో, భయపడి పాట పాడలేకపోతామో, భయపడి మనం దేవుని సేవలో మన చేతులు ఉపయోగించి, మన కాళ్ళు ఉపయోగించి, మన శరీరాన్ని ఉపయోగించి ఎవరైతే మనం దేవుని సేవ చేయలేకపోతున్నామో, దేవుడు మన ప్రతి ఒక్క అవయాన్ని ముట్టును కాక ఆమేన్. ప్రతి ఒక్క అవయాన్ని ముట్టును కాక ఆమేన్. ఈ యొక్క ప్రతి ఒక్క అభయాన్ని దేవుడు ముట్టి ఆయన సేవలో వాడుకును కాక. ఈ చిన్న వాక్యం దేవుడు మనందరి ఇంట్లో దీవించి ఆశీర్వదించును కాక ఆమేన్.